అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. హైదరాబాద్ రాజేందర్ నగర్ దగ్గర కిస్మత్పూర్ బ్రిడ్జ్ దగ్గర ఒక యువతి 25 నుంచి 30 సంవత్సరాలుంటే ఆ యువతిని ఒంటి మీద నూలు పోగు లేకుండా చాలా దారుణంగా అత్యాచారం చేసి చంపేసి అక్కడ పడేశారు. రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా సంచలనమైంది ఈ వార్త. పోలీసులు వచ్చారు, ఇన్వెస్టిగేట్ చేశారు. అయితే ఎవరు చంపారన్నది అప్పుడు పోలీసులకి తెలియలేదు. ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఒక ఆటో డ్రైవర్ మీద అనుమానం వ్యక్తం చేసి మాట్లాడిన పరిస్థితుంది. తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశాక వారం రోజుల తర్వాత అసలు వాస్తవాలు నిజాలు బయటకు వస్తా ఉన్నాయి. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఇద్దరు ఆటో డ్రైవర్లు, టోలీ చౌకీకి సంబంధించిన ఇద్దరు ఆటో డ్రైవర్లు ఈమెని దారుణంగా అత్యాచారం చేసి చంపారని చెప్పి పోలీసులు తేల్చారు. అసలు ఈ కేసు ఎక్కడ స్టార్ట్ అయింది, ఏం చేశారు, ఎలా జరిగిందో పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. హైదర్గూడ కాంపౌండ్, కల్లు కాంపౌండ్లో ఈమె కనిపించింది ఆటో డ్రైవర్లకి. ఈమెది యాక్చువల్గా ఏకత్పుర నుంచి కళ్ళు తాగటం కోసమే హైదర్గూడ కల్లు కాంపౌండ్కి వచ్చింది. ఆమె ఒక్కతే వచ్చింది, కళ్ళు తీసుకుని తాగుతోంది. ఆమె చాలాసేపు నుంచి అక్కడే ఉంది, కళ్ళు తాగుతుంది. అదే సమయంలో అదే కల్లు కాంపౌండ్లో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళు టోలీ చౌకీ ప్రాంతానికి సంబంధించిన ఆటో డ్రైవర్లు కూర్చొని ఉన్నారు, చూస్తూ ఉన్నారు ఈమె వైపు. ఆమె కూడా కళ్ళు తాగుతుంది, కొంచెం మత్తులోకి వెళ్తుంది, నడవలేని పరిస్థితికి చేరుకుంది. దీన్ని వీళ్ళు గమనించారు. ఈమె మనకి కరెక్టు, ఈమె వెంట ఎవరూ లేరు, ఒంటరిగా ఉంది, ఈమెను మన ఆటోలో తీసుకెళ్దాం అని చెప్పి ముందే వాళ్ళు అదే కాంపౌండ్లో కూర్చొని ప్లాన్స్ వేసుకుంటా ఉన్నారు. ఆ తర్వాత ఈమె కాంపౌండ్ నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి కొంచెం తూలుతూ ఉంది, ఆమెకేం తెలియట్లేదు. ఒక దగ్గర అరుగు మీద కూర్చుంది. బయటకు వచ్చి అట్లా కూర్చుంది. కొంచెం మత్తుగా ఉంది, నేను నడవలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి అక్కడ కూర్చుంది. ఈ ఆటో డ్రైవర్లు వీళ్ళ ముందు నుంచే ఒక ప్లాన్ ఉంది కదా, వీళ్ళు ఆమె పరిస్థితిని పూర్తిగా గమనించారు కదా, ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకున్నారు కదా, తర్వాత ఈమెను ఏం చేయాలో కూడా అనుకున్నారు కదా. వీళ్ళు బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలమ్మా ఏంటి అని చెప్పి అడిగారు. పలానా ప్లేస్కి వెళ్ళాలి, మేము తీసుకెళ్తాం కదా, నీకు కొంచెం ఎక్కువైనట్టుంది, మత్తులో ఉన్నట్టును, రామ్మా అని చెప్పి ఆమెని, లేదు నేను వెళ్ళిపోతాను, ఇక్కడే నాకు అలవాటే, నేను వెళ్తూ ఉంటా, ఇక్కడికి వస్తూ ఉంటాం, వెళ్ళటం నాకు అలవాటే, నేను వెళ్ళిపోతా అని చెప్పిన వీళ్ళు వినకుండా వీళ్ళు ప్లాన్లో ఉన్నారు కదా, లేదమ్మా ఎందుకు ఈ టైంలో నువ్వు ఇంత ఒక్కదానివే ఉన్నావు, అమ్మాయివి, ఇట్లా వెళ్ళటం కరెక్ట్ కాదని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ మత్తులో ఉన్న ఆమెని ఆటో ఎక్కించారండి. ఆటో ఎక్కించి ఒకడేమో వెనకాల గట్టిగా పట్టుకున్నాడు. ముందు ఆటో డ్రైవరు, వీడు ఇంకొకడు ఉన్నాడు కదా, వాడు ఆటో తోలుకుంటూ ఆమె చెప్పిన ప్లేస్ వైపు కాకుండా చాలా ఫాస్ట్గా రాజేంద్ర నగర్ వైపు కదిలి ఈ కిస్మత్పూర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ నిర్మానుష ప్రదేశం, దీని గురించి వీళ్ళకి బాగా ఐడియా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడన్నా మందు కొట్టాలంటే, మందు తెచ్చుకొని ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్లో ఎంజాయ్ చేయాలంటే అదే బ్రిడ్జ్ దగ్గర నిర్మానుష ప్రదేశానికి వచ్చి చాలా సందర్భాల్లో ఈ ఇద్దరు ఆటో డ్రైవర్లు మందు కొట్టారంటే అక్కడ ఆ ప్లేస్ గురించి వాళ్ళకి బాగా ఐడియా ఉంది. అసలు ఎవరూ కూడా ఇటువైపు రారు అని చెప్పి వాళ్ళకి పక్కా సమాచారం ఉంది కాబట్టి ఆ బ్రిడ్జ్ దగ్గరికి ఆమెను తీసుకెళ్లారు. కిస్మత్పుర బ్రిడ్జ్ దగ్గరికి ఆల్రెడీ మత్తులో ఉన్నటువంటి ఆ అమ్మాయిని తీసుకుని ఆ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడంతా గ్రీనరీ ఉంది, పొదలు ఉన్నాయి అంతా, అటువైపు లోపలికి తీసుకుపోయి చాలా దారుణంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అత్యాచారం చేశారు. ఆమె ప్రతిఘటిస్తుంది, ఆమెకు అర్థమవుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారు, నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ నిర్మానుష ప్రదేశానికి తీసుకొచ్చేశారు, ఏదో చేస్తున్నారని ఆమెకు తెలుస్తోంది, ప్రతిఘటిస్తోంది. కానీ ఈ ఆటో డ్రైవర్లు వాళ్ళు చేయాల్సింది చేశారు. చేసిన తర్వాత ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందని చెప్పి ఎంత దారుణంగా ప్రవర్తించారంటే ఇక చంపుదాం అనుకుని, మీరు నమ్మరు, పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ కావచ్చు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలిందండి. ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్లో మర్మాంగంలో ఒక పెద్ద కర్ర తీసుకుని గుచ్చారు. ఇది కూడా బయటకు వచ్చింది, ఈ వార్త కూడా ఆ రిపోర్ట్లో బయటపడింది. చాలా దారుణంగా మర్మాంగాల్లో కర్రలు పెట్టి గుచ్చి హింసించారు, చిత్రహింసలకు గురి చేసి ఒకడు పీక నొక్కి అత్యాచారం అయిపోయిన తర్వాత దారుణంగా చంపేశారు. ఆ శవం కనిపించిన కొద్ది దూరంలోనే ఆ అమ్మాయికి సంబంధించిన ఆ స్కార్ఫ్ కావచ్చు, పైజామా కావచ్చు, బ్లాక్ కలర్లో ఉన్నవి, అవి కూడా పోలీసులు ఆమె మృతదేహం రికవర్ చేసినప్పుడు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ బ్రిడ్జ్ మీద ఎప్పుడు రాకపోకలు జరుగుతూ ఉంటాయండి, చాలా బిజీగా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద వాహనాలు అటువైపు ఇటువైపు వెళ్తూ ఉంటాయి. కానీ ఆ బ్రిడ్జ్ కిందన అంత చెట్ల పొదలు ఉన్న ప్రదేశం ఒక్కసారి మీరు చూడండి, ఎవరూ కూడా ఇటువైపు రాడు, ఎవరు కూడా ఇటు రారని చెప్పి వాళ్ళకి నిర్ధారించుకున్నారు కాబట్టి కొంచెం గట్టిగా కేకలు వేసినా సరే వినపడదని చెప్పే ఉద్దేశంతోనే ఇలాంటి ఒక రహస్య ప్రదేశానికి, ఎవరు లేని ప్రదేశానికి తీసుకొచ్చి చాలా దారుణంగా ఒంటి మీద నూలు పోగు లేకుండా వివస్త్రను చేసి ఆ ఆటో డ్రైవర్లు వాళ్ళు కూడా కళ్ళు తాగున్నారు, వాళ్ళు కూడా మత్తులోనే ఉన్నారు, విచక్షణ మర్చిపోయారు. ఆమెని ఏదో ఒకటి చెయ్యాలన్న ఉద్దేశంతోనే ఒక ప్లాన్ ప్రకారం తీసుకొచ్చి చాలా దారుణంగా చంపేశారండి.
అత్యాచారం చేయటం, ఒకటి తర్వాత ఒకడు, తర్వాత దారుణంగా చంపేశారు. చంపేసి మనకింకా ఎవరు కనిపెట్టలేరులే, ఎవరు చూడలేదని చెప్పి ఏ ఆటోలో అయితే వచ్చారో ఆ ఆటోలో ఎస్కేప్ అయిపోయారు. తర్వాత 17వ తారీఖు ఈమె ఇంటి నుంచి 14వ తారీఖు కాంపౌండ్‌కి వెళ్ళింది. తర్వాత 17వ తారీఖు అటుగా ఎవరో ఒక యువతి మృతదేహం ఉందని చెప్పి పోలీసులకు చెప్తే, రాజేంద్ర నగర్ పోలీసులు అక్కడికొచ్చి చూసి ఒక ఆ యువతి చనిపోయిందని తెలిసి ఒంటి మీద ఒక్క బట్ట కూడా లేదు, ఒక్క నూలుపోగు కూడా లేదని చెప్పి ఆ యువతిని నిర్ధారించుకొని తర్వాత అక్కడ పోలీసులు పోస్ట్‌మార్టం అక్కడే చేసి ఇప్పుడు ఆ రిపోర్ట్ కూడా బయటకొస్తుంది. అసలు ఏం జరిగిందన్న దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఆ బ్రిడ్జ్ దగ్గర కెమెరాలు లేవండి. సీసీ కెమెరాలు లేవు. అందుకే ఇన్ని రోజులు పట్టింది. ఒక వారం రోజులు డిలే అవ్వటానికి కారణం ఏంటంటే అక్కడ దగ్గరలో సీసీ కెమెరాలు లేవు. ఆ బ్రిడ్జికి కొంత దూరంగా ఉన్నటువంటి సీసీ కెమెరాలు పరిశీలించి అన్ని ఆటోలను పరిశీలిస్తే తర్వాత వాళ్ళకి తెలిసిందేంటంటే యాకత్పురా నుంచి వచ్చినటువంటి ఆమె హైదర్‌గూడ కల్లు కాంపౌండ్‌లో ఉన్నటువంటి అక్కడ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఆ ఆటో డైరెక్ట్‌గా ఈ బ్రిడ్జ్ దగ్గరికి రావటం, కిస్మత్‌పుర రావటం, ఇన్వెస్టిగేషన్‌లో ఇది బయటకొచ్చింది. తర్వాత ఆటో నెంబర్ ఆధారంగా వాళ్ళని పట్టుకొని ఆ ఇద్దరిని కూడా ప్రశ్నిస్తే ముందు చెప్పలేదు. మాకేం సంబంధం, మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, మాకేం సంబంధం, ఆ యువతిని ఎవరు చంపారని చెప్పి బుకాయించారు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో కొన్ని ఆధారాలు చూపించి ఆటో రావటం, పోవటం, ఆ అమ్మాయిని అక్కడ కల్లు కాంపౌండ్ దగ్గర ఎక్కించుకోవటం ఇవన్నీ చూసి వాళ్ళ స్టైల్లో అడిగేసరికి నిజాన్ని ఒప్పుకున్నారు. మేమే బ్రిడ్జ్ కిందకి తీసుకొచ్చి ఆమెని దారుణంగా చంపేశామని చెప్పి ఒప్పుకున్నారు. దాన్ని కూడా వాళ్ళు రికార్డ్ చేశారు. తర్వాత ఒక పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కొంచెం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావాలి కదా, ఆధారాలు రావాలి కదా. వీళ్ళ డీఎన్ఏ అలాగే ఆ అమ్మాయిని అత్యాచారం చేసినప్పుడు వీర్యానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటాయి కదా, ఆ డీఎన్ఏను కూడా సరిపోలిస్తే మొత్తం కూడా ఒకటే అని తెలిసింది. ఈ దుర్మార్గులే ఆమెని దారుణంగా చంపేశారని తెలిసింది. ఒక్కసారి మీకు దిశ ఘటన కూడా గుర్తుండే ఉంటుంది. హైదరాబాద్‌లో జరిగింది. సేమ్ ఇదే విధంగా జరిగింది. దిశ అనే ఒక వెటర్నరీ డాక్టర్‌ని లారీ క్లీనరు, డ్రైవరు కలిసి ఎంత దారుణంగా చంపేశారు. పెట్రోల్ బస్సు ఆమెను అత్యాచారం చేసి తర్వాత ఆనవాళ్ళు బయటకు రాకుండా ఉండటం కోసం పెట్రోల్ బస్సు తగిలిపెట్టేశారండి. ఎంత దుర్మార్గం చూడండి. ఆ తర్వాత వాళ్ళు ఎన్కౌంటర్‌లో చచ్చిపోయారు. మొత్తం దేశం మొత్తం అట్టుడికిపోయింది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం సైకో వెధవలు మన హైదరాబాద్‌లో ఉన్నారు. దాన్ని తలపించే విధంగా ఇక్కడ కూడా జరిగింది. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి బ్రిడ్జ్ కిందకి తీసుకొచ్చి అత్యాచారం చేసి మర్మాంగాల్లో కర్రలు పెట్టి ఇంత దారుణంగా చిత్రహింసలు చేస్తారా? ఇలాంటి క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు మన చుట్టూనే కనిపిస్తూ ఉన్నారు. అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలి? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. ఇలాంటి క్రూరమైనటువంటి మనస్తత్వాలు వీళ్ళింట్లో అమ్మ లేదా, వీడికి అక్క చెల్లెళ్ళు లేరా అంటే ఇంట్లో ఉన్నటువంటి మహిళలేమో వాళ్ళ బంధాలేమో బాగుండాలి, బయట ఆడది కనిపిస్తే ఊర కుక్కల్లాగా, చిత్తకార్తె కుక్కల్లాగా ఈ విధంగా రెచ్చిపోతారా? ఇలాంటి వెధవల్ని, ఇలాంటి దగులుబాజీ వెధవల్ని ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్న వాళ్ళు స్పందించండి. వీళ్ళకి ఎలాంటి శిక్ష అయితే కరెక్టు? ఆ అమ్మాయి పాపం, ఆ అమ్మాయి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారు. మా అమ్మాయి ఎవరికి ఏ హాని తలపెట్టదు, అసలు ఏం తప్పు చేసిందని ఇంత దుర్మార్గంగా చంపేశారని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. ఏం చేయాలి వీళ్ళని? ఇట్లా చేస్తారా? అమ్మాయి బయటకు వస్తే ఇంటికి సేఫ్గా రాదు అని చెప్పి ఆడపిల్ల పేరెంట్స్ భయపడే పరిస్థితి ఉంది. మరి ఏం చేస్తే ధైర్యంగా అమ్మాయి బయటకు రాగలదు చెప్పండి? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి చెప్పండి?